మల్టీ టాలెంటెడ్ హీరో అడివిశేష్, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన మూవీ డెకాయిట్. ఈ సినిమా రిలీజ్ కు ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా మొదట హీరోయిన్ గా శృతి హాసన్ ని తీసుకుని కొంత షూట్ చేసిన తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం కూడా ఈ మూవీకి మరింత ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే అడివిశేష్, మృణాల్ ఇద్దరు ఒకరికొకరు చాలా గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ వారి ప్రేమకి పెద్ద అడ్డంకి కులం. అడివిశేష్ తక్కువ కులానికి చెందినవాడు కావడంతో మృణాల్ అన్నకి ఈ రిలేషన్ అస్సలు నచ్చదు. ఈ నేపథ్యంలో వీళ్ళ ప్రేమకు సపోర్ట్ చేస్తూ నిలబడే కామాక్షి భాస్కర్లపై మృణాల్ అన్నతో పాటు అతని అనుచరులు దారుణంగా దాడి చేస్తారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో అడివిశేష్ మృణాల్ అన్నను కొట్టి చంపేస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే పోలీస్ స్టేషన్ లో మృణాల్ ఇచ్చే స్టేట్మెంట్ అడివిశేష్ నా అన్నను కావాలనే కొట్టి చంపేశాడు అని చెప్తుంది. దాంతో అడివిశేష్ జైలుకు వెళ్తాడు. అక్కడి నుంచి కథ పూర్తిగా రివెంజ్ డ్రామాగా మారిపోతుంది. మృణాల్ ఎందుకు అలా చేసింది? ఆమె నిజంగా ద్రోహం చేసిందా, లేదా దాని వెనుక ఇంకేదైనా కారణం ఉందా? అదే ఈ మూవీ అసలు కథ. ఇక ఈ మూవీ టేకింగ్ గురించి మాట్లాడితే సినిమా స్టార్టింగ్ నుంచి ఒక పవర్ఫుల్ ఫీల్ వస్తుంది. అడివిశేష్ తన యాక్షన్ సీన్స్ తో మళ్ళీ ఒకసారి తన స్టైల్ ని ప్రూవ్ చేశాడు. ముఖ్యంగా ఫైట్ సీన్స్ లో ఆయన ఇంటెన్సిటీ చాలా బాగుంది. మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే లవ్ మరియు ఎమోషన్ సీన్స్ లో ఆమె ఇచ్చిన పర్ఫార్మెన్స్ నిజంగా హైలైట్ అని చెప్పాలి. కొన్ని సీన్స్ లో ఆమె ఎక్స్ప్రెషన్స్ చాలా నేచురల్ గా హార్ట్ ని టచ్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి మెయిన్ స్ట్రెంగ్త్ స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉంటుంది. యాక్షన్, ఎమోషన్ రెండు బ్యాలెన్స్ గా ఉండి ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ లేయర్ తీసుకొస్తుంది. అయ్యప్ప స్వామి మాలలో కనిపించే ఆయన క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉన్న అడివిశేష్ స్టోరీకి ఆయన ఎలా అంతలా కనెక్ట్ అయ్యాడో ఇంకాస్త క్లియర్ గా చూపించుంటే బాగుండేది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ కూడా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. కానీ కొంచెం ప్రేస్ రావే సినిమా చూసిన ఫీల్ వస్తుంది. ఇక నెగిటివ్ పాయింట్స్ చూస్తే కొన్ని క్యారెక్టర్స్ కి సరైన ప్లేస్మెంట్ లేదు. ప్రకాష్ రాజ్ లాంటి స్ట్రాంగ్ యాక్టర్ ఉన్న చాలా తక్కువ స్క్రీన్ టైం ఇచ్చారు. హాస్పిటల్లో వచ్చే కొన్ని సీన్స్ అంతగా కన్విన్స్ చేయవు. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల ల్యాగ్ ఫీల్ వస్తుంది. కొద్దిగా లాజిక్ మిస్ అయిన సీన్స్ కూడా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే డెకాయిట్ ఒక ఎమోషనల్ లవ్ అండ్ రివెంజ్ డ్రామా. కొన్ని లోపాలు ఉన్న ఓవరాల్ గా ఇది ఒక డీసెంట్ వాచబుల్ మూవీ. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.